జయంతి విషయంలో మైథిలికి సాకేత్ సహాయం చేస్తాడో లేదో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 21వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మైథిలి స్వీట్స్ తింటూ ఉంటే అప్పుడే మైథిలికి చందన ఫోన్ చేస్తుంది. ధరణితో మాట్లాడాలని సెకండ్ నెంబర్కి ఫోన్ చేస్తున్నావా, చెప్తానక్క నీ సంగతని. ఇక మైథిలి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరు అంటుంది. నేను చందన అనగానే, ఈ చెల్లితో మాట్లాడాలనుకుంటున్నావా, చెప్పక్క ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అంటుంది చందన. బావని పెళ్లి చేసుకుంటానని ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు. మా అత్తేమో బావకి మైథిలికి ఈరోజు రాత్రి శోభనం ముహూర్తం పెట్టించింది అని చందన అంటుంది. మంచిదే కదా అని మైథిలి అంటూ ఉంటే, నువ్వు ధరణివేనా అసలు అంటుంది చందన. శోభనం జరిగితే బావ నీకు దక్కడు నాకు దక్కడు కదా అని చందన అంటే, అవును కదా, నేను అంతవరకు ఆలోచించలేదు. అయినా అత్తయ్య ముహూర్తం పెడితే బావెందుకు ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు కదా అంటుంది మైథిలి. నీకు అత్తయ్య గురించి పూర్తిగా తెలీదు. అత్త ఒక్క మాట చెప్పిందంటే బావ ఆ మాట జవదాటడు, చేసుకుని వెళ్ళిపోతాడు అంటుంది చందన. ఈ శోభనం ఆపాలి. అలా ఆపాలంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అని చందన అంటుంది. నువ్వేదడిగితే అది నేను ఎందుకు చేస్తాను అని మైథిలి అంటే, నువ్వు చెయ్యకపోతే మీ అమ్మ చస్తుంది అంటుంది చందన. ఇప్పుడు మీ అమ్మ నా చేతుల్లో ఉంది. నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే మీ అమ్మ స్వర్గానికి పోతుందని చందన బెదిరించడంతో ఇక మైథిలి షాక్ అవుతుంది. కావాలంటే నువ్వే చూడని జయంతి ఫోటోని ఫోన్లో చూపిస్తుంది చందన. నేనేం చేయాలో చెప్పు, మా అమ్మనేమీ చేయొద్దు అని మైథిలి అంటే, వెంటనే నువ్వు మా అత్త కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఈ జన్మలో బావ జోలికి రాను, ఈ రాష్ట్రమే వదిలిపోతానని చెప్పు. మా అత్తకి మాట ఇచ్చి ఊరు వదిలి వెళ్ళిపో అని చందన అంటుంది. అలా జరిగితేనే మైథిలికి సాకేత్కి జరిగే శోభనం ఆగుతుంది అని చందన అంటూ ఉంటే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అంటుంది మైథిలి. తప్పు చేస్తుంది నువ్వు. ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లో తలదూర్చావు. నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నాను. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి అంటుంది చందన. నువ్వు కనుక పోలీసుల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తే మాత్రం మీ అమ్మ పైకి వెళ్ళిపోతుందని బెదిరిస్తుంది. మరో సీన్లో సాకేత్ ఒకవైపు అమ్మ స్పీడ్ ఆపలేకపోతున్నాను, మైథిలియే ధరణి అని ఎవరికి చెప్పలేకపోతున్నాను, శత్రు కూతుర్ని పెళ్లి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మైథిలి సాకేత్ దగ్గరికి వెళ్ళి, మా అమ్మని కిడ్నాప్ చేసింది, నాకు హెల్ప్ చేయని అడుగుతుంది. కిడ్నాప్ చేసింది అంటున్నావు, ఎవరు కిడ్నాప్ చేశారు అంటే చెప్పబోయి ఆగిపోతుంది. నేను కిడ్నాప్ చేసినట్టు ఎవరికీ చెప్పొద్దని చందన చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మైథిలి ఆగిపోతుంది. ఎవరు కిడ్నాప్ చేశారో అదంతా నీకెందుకు, ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా, కొత్త నాటకం మొదలు పెడుతున్నావా అని సాకేత్ అంటాడు. నీకెలా చెప్పాలి, ఇది నాటకం కాదు నిజం అంటుంది మైథిలి. నిజంగానే మా అమ్మని కిడ్నాప్ చేశారు అంటుంది. మీ అమ్మకి నోటు దురద ఎక్కువ, మీ నాన్నకేమో చేయి దురద ఎక్కువ. దురద ఎక్కువైన వాళ్ళకి ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని సాకేత్ అంటూ ఉంటే, ఒక పక్క మా అమ్మని కిడ్నాప్ చేశారని నేను బాధపడుతుంటే అసలు చలనం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నావేటి, సహాయం అడిగితే చేయడానికి ముందుకు రాలేకపోతున్నావా అని మైథిలి తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మైథిలి అలా వెళ్ళిపోగానే సాకేత్ తన మనసులో, నేను మరి అంత కర్కశంగా మాట్లాడానా అని అనుకుంటూ ఉంటాడు. ఎంతైనా వాళ్ళ అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారంటుంది, ఒకసారి హెల్ప్ చేద్దామని మళ్ళీ దగ్గరికి పిలుస్తాడు. నువ్వు అంతగా బాధపడుతున్నావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. దీన్ని అడ్డం పెట్టుకుని నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించకు అంటాడు. వాళ్ళు భయపెట్టారా, అందుకే ఎవరో చెప్పడం లేదా, ఎవరో విషయం చెప్తేనే కదా అర్థమవుతుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు అలాగే భయపడతారు, మనం భయపడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదని వెంటనే డీసీపీని కలుద్దాం అని సాకేత్ అంటాడు. వద్దు అంటుంది మైథిలి. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదని మైథిలి అంటుంది. సాకేత్ పద వెళ్దామంటే అవసరమే లేదంటుంది. నాకు నీ సహాయమే అవసరం లేదు, నేనే చూసుకుంటానని మైథిలి వెళ్ళిపోతుంది. అదేంటి, సాయం చేయడానికి వస్తే ఎంత బెట్టు చేస్తున్నావు అంటాడు. నువ్వు సాయం చేస్తే జెన్యూన్గా చేయి, పోలీసుల వరకు తీసుకెళ్తానంటే మా అమ్మ ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పి ఇక మైథిలి అంటుంది. నేను చెప్పేది వినని సాకేత్ అంటే, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటానని అక్కడి నుంచి మైథిలి వెళ్ళిపోతుంది.
మైథిలి వెళ్ళిపోగానే సాకేత్ తన మనసులో, మైథిలి ఇలా తీసుకుంటుందంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ మధ్య గొడవై ఉంటుందా? అందుకే పోలీసుల వరకు ఇన్వాల్వ్ అవ్వొద్దంటుందా? ఏదైతే ఏంటి, తన ప్రాబ్లమ్ తను సాల్వ్ చేసుకోగలదేమోలే. ఏదేమైనా ప్రస్తుతం వాళ్ళ అమ్మ గొడవల్లో పడి ఎలాగైనా శోభనం ఆగిపోతుంది. అది చాలు నాకని సాకేత్ తన మనసులో అనుకుంటాడు. మరో సీన్‌లో సౌదామిని, సాకేత్ మైథిలిల కోసం శోభనం గది రెడీ చేస్తూ ఉంటే హరిశ్చంద్ర నగలు తీసుకుని వచ్చి మైథిలికి ఇచ్చి అలంకరించమంటాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఈ నగలు మైథిలికి ఇమ్మంటున్నావా అంటుంది సౌదామిని. అవును అంటాడు హరిశ్చంద్ర. నీకు కొంచెం కూడా బాధ లేదా అనంటే, బాధ ఎందుకు అంటాడు హరిశ్చంద్ర. నీ కూతురు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మరొకరు పెళ్లి చేసుకుంటున్నారు. నీ కూతురు మనసు పడ్డ వ్యక్తి మరొక అమ్మాయికి సొంతమైంది. నీకు కొంచెం కూడా బాధ కలగడం లేదా అని సౌదామిని అంటూ ఉంటే, బాధెందుకొస్తుంది, మైథిలి కూడా ఈ ఇంటి బిడ్డే కదా అని హరిశ్చంద్ర నోరు జారుతాడు. ఇక సౌదామిని షాకై, మైథిలి ఈ ఇంటి బిడ్డ ఏంటి అని అడుగుతుంది. అంటే ఏమీ లేదు, మైథిలి సాకేత్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. అలాంటప్పుడు మైథిలి కూడా ఇంటి బిడ్డ అవుతుందిగా అని హరిశ్చంద్ర కవర్ చేసేస్తాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటుంది సౌదామిని. కూతురికి దక్కాల్సిన జీవితం మరొక అమ్మాయికి దక్కుతుందని అసూయ పడకుండా తనకి ఇవ్వమని నువ్వు నీ కూతురు నగలు ఇస్తున్నావు. నీలాంటి మంచి మనసు గల వ్యక్తులు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారని సౌదామిని అంటుంది. చూడు సౌదామిని, చిన్నప్పటి నుంచి మనం కోరుకున్న చందన సాకేతుల పెళ్లి ఎందుకో గాని జరగలేదు. మనం ఊహించని విధంగా మైథిలి సాకేతుల పెళ్లి జరిగింది. ఎందుకు జరిగిందో కూడా మనకి తెలీదుగా అంటాడు హరిశ్చంద్ర. ఏది జరిగినా కూడా దాని వెనక బలమైన భగవంతుడి సంకల్పం ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్మి తీరతాను అంటాడు. అందుకే చందనతో సమానంగా మైథిలిని కూడా నా కూతురుగానే భావిస్తున్నానని హరిశ్చంద్ర అంటాడు. ఇంకేమీ ఆలోచించకుండా నేను చెప్పినట్లు చెయ్యని నగలు ఇస్తాడు. సౌదామిని ఆ నగలు చూస్తూ, ఇవి నా కోడలు చందన వేసుకోవలసిన నగలు కదా అని అంటుంది హరిశ్చంద్రతో. ఇప్పుడు నీ కోడలు మైథిలి. నువ్వు చందనని ఎంత గొప్పగా చూసుకోవాలనుకుంటున్నావో మైథిలిని కూడా అంతే గొప్పగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుందని హరిశ్చంద్ర అంటాడు. నువ్విప్పుడు చందనని ఒకలా మైథిలిని ఒకలా చూడొద్దు అంటాడు. ఎందుకంటే ఇక అమ్మాయి శాశ్వతంగా నీ ఇంటి చిరునామా అయిపోయిందని హరిశ్చంద్ర అంటాడు. ఇక నుంచి మైథిలి సాకేత్తో కలిసి బ్రతకబోయేది నీ కొడుకుతోనే కలిసి ఉంటుంది. అందువల్ల మైథిలికి సాకేత్కి ఏర్పడిన బంధాన్ని గౌరవించి మైథిలిని నీ కోడలు అన్న సంగతి సంపూర్ణంగా అంగీకరించు అంటాడు హరిశ్చంద్ర. ఇక హరిశ్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మైథిలి దగ్గరికి సౌదామిని వస్తుంది. మైథిలి బయటికి వెళ్ళబోతూ ఉంటే ఆపుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. చిన్న పని ఉంది, చూసుకొచ్చేస్తానని మైథిలి అంటూ ఉంటే, ఈరోజు నీ శోభనం పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు అంటుంది సౌదామిని. ముఖ్యమైన పని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, వెళ్ళనివ్వండి అని మైథిలి అడుగుతుంటే, శోభనం పేరుతో నా కొడుకుని నిన్ను ఒకటి చేస్తున్నాను. అందుకని నేను అన్ని రకాలుగా నిన్ను కోడలుగా ఒప్పుకున్నాను అనుకోవద్దు. నాకు గానీ తిక్కరేగితే ఇక్కడికిక్కడే నిర్ణయాలు మార్చేసుకోగలను అంటుంది సౌదామిని. ఈ నగలు చూడు, నీకు ఇవ్వమని మా అన్నయ్య నాకిచ్చాడు. ఈ ఇంట్లో ఎవరికి నీ మీద అభిమానం లేకపోయినా ఆయన నిన్ను అభిమానంగా చూస్తున్నారు అంటుంది సౌదామిని. ఆ మాటనైనా గౌరవించి నువ్వు పిచ్చి వేషాలు వేయొద్దు అని సౌదామిని అంటుంది. ఇదేంటి, అత్త నన్ను వదలట్లేదు, అవతల అమ్మ పరిస్థితి బాలేదు, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, అమ్మని ఎలా కాపాడుకోవాలి అని మైథిలి అనుకుంటూ ఉంటే, నిన్ను పూర్తిగా రెడీ చేసే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా నిన్ను కదలనివ్వను, పద వెళ్దామని లోపలికి తీసుకెళ్తుంది సౌదామిని. మరో సీన్‌లో నాగేంద్ర సూరితో అమ్మ ఇంకా రాలేదేంటి అంటే, మార్కెట్‌కి వెళ్ళింది అంటాడు. మార్కెట్‌కి వెళ్ళి చాలా సేపయ్యిందిగా, కొంపతీసి మీ అక్క దగ్గరికెళ్ళిందేమో అని నాగేంద్ర అంటూ ఉంటే, అక్క దగ్గరికి అమ్మ వెళ్తే తప్పేంటి అంటాడు సూరి. అక్క దగ్గరికి ఎళ్తే ఎందుకంత కంగారు పడిపోతున్నావు అని సూరి అడుగుతాడు. నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు, టైం వచ్చినప్పుడు చెప్తానని నాగేంద్ర లోపలికెళ్ళిపోతాడు. మరో సీన్‌లో మైథిలిని సౌదామిని రెడీ చేస్తూ ఉంటే, మైథిలి మాత్రం జయంతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.